సో మ్యామ్ కరెంట్ లైఫ్ స్టైల్లో ఎంతోమంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. సో విమెన్లో ఎక్కువగా చూస్తున్నాం దీన్ని. సో ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి వస్తారు మ్యామ్ అసలు? సో ఇప్పుడు కరెంట్ సినారియోలో అయితే నేను ఓపీడీలో ఎక్కువ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీతో పాటు ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్గా మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చూడాల్సి వస్తుంది. సో బోత్ ఫిమేల్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, సో కంబైన్డ్ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్, సో అలా కూడా డీల్ చేయాల్సి వస్తుంది. సో పీసీఓడి అనే కాదు, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ తోటి, అలాగే యుట్రైన్ అనామలీస్ ఉన్న పేషెంట్స్తో కూడా, మనకి గర్భసంచిలో కూడా పుట్టుకతోనే ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని, అలాగే ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత సైకలాజికల్ ఇష్యూస్తో కూడా. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. సో కొన్ని కపుల్స్లో ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఆ అండర్స్టాండింగ్ లేకుండా కూడా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటానికి వస్తూ ఉంటారు మా దగ్గరికి. నాలెడ్జ్ లేక వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేక. సో ఏంటంటే ఫిమేల్స్లో కూడా మేము వెజినిస్మస్ అని అంటాం. సో ఇంటర్కోర్స్కి దే ఆర్ నాట్ రెడీ. సో ఆల్మోస్ట్ దే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆల్మోస్ట్ 5-6 years దే విల్ బీ అవే ఫ్రమ్ ద హస్బెండ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈవెన్ మెన్లో కూడా చూసాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళలోనే నేను ఎక్కువ చూసాను యాక్చువల్లీ వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో I saw these kind of infertile couples, software engineers, educated. So అంటే మేబీ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో యంగ్ ఏజ్లోనే కొన్ని కైండ్ ఆఫ్ డిజీజెస్కి లైక్ డయాబెటిస్ మెలిటస్కి, ప్రీ డయాబెటిక్లో ఉన్న, సో హైపర్ టెన్షన్ వీళ్ళు ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళకి కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మెన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ రావటం, ఉమెన్లో అంటే సైకలాజికల్ లైక్ వెజినిస్మస్. సో వీళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో న్యాచురల్గా ట్రై చేయమని చెప్పడానికైనా, లేకపోతే మేము ఇచ్చే కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్పడానికైనా కూడా సో వాళ్ళతో మేము చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒకలాంటి చాలా తక్కువ ఇన్సెక్యూరిటీతో వస్తూ ఉంటారు. సో మాతో ఏంటంటే వాళ్ళకి బాండింగ్ పెరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బాండింగ్ పెంచుకుని తర్వాత మేము ఫర్దర్గా ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటాం. సో ఎవ్రీ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు వీ స్పెండ్ టైం అనమాట. వీ గివ్ అవర్ టైం, అంటే కౌన్సిలింగ్ కానీ వాళ్ళకి చెప్పటం కానీ ప్రొసీజర్. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీలో. సో ఇది ప్రాబ్లమ్స్ కాకుండా పీసీఓడి అనేది మనం చూస్తున్నాం. సో చాలామందికి ఏంటంటే పీసీఓడి అని అనగానే అందరికీ మనకి ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కొంతమందికి ఏంటంటే న్యాచురల్గానే కన్సీవ్ అవుతారు, కానీ కొంతమంది సపోర్ట్ ఇస్తూ ఉంటాం ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని, కొంతమందికి ఏమో ఇంకొంచెం హైయర్ ఐయుఐ అని, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని, అక్కడ కన్సీవ్ అవ్వని వాళ్ళకి మేము ఐవీఎఫ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇదన్నీ ఎప్పుడు ఏంటంటే సో ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఏంటంటే హూ హ్యాస్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్. సో పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళ టైం అనేది వేస్ట్ అవ్వదు. సో టేక్ హోమ్ బేబీ రేట్ అనేది బాగుంటుంది. సో టూ మెనీ ఆఫ్ సైకిల్స్ కూడా మంచిది కాదు. ట్యాబ్లెట్స్ ఆల్మోస్ట్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ కానీ ఐయుఐకి వాడే డ్రగ్స్ అని టూ అంటే ఒక లాంగ్ పీరియడ్ వెళ్ళకూడదు. సో మేమేంటంటే కంట్రోల్డ్గా వెళ్తాం. ఫస్ట్ నుంచి మా హ్యాండ్లో ఉండే మాకు డోస్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో నాకు ఇప్పుడు ఉన్న పాపులేషన్ కానీ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే సో మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. సో ప్రెషియస్ గోల్డెన్ టైం అని ఉంటుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.